హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మహమ్మారి కరోనా మళ్ళీ పెరిగిపోయింది. మనం రీసెంట్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా సుమారుగా 266 కేసులు నమోదైనాయి. అలాగే ముఖ్యంగా మన హైదరాబాద్లో చూసుకుంటే కూకట్పల్లిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక కేసు పాజిటివ్గా అయితే తేలింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కడపలో ఒక కేసు సుమారుగా ఒక 70 ఏళ్ళ ఒక మహిళకు కూడా పాజిటివ్ కేసు వస్తున్నట్టు అక్కడ ఉన్న వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న మహా పెద్ద హాస్పిటల్ ఏదైనా ఉంటే మాత్రం అదే గాంధీ హాస్పిటల్. ఈ గాంధీ హాస్పిటల్లో సుమారుగా ఒక 65 బెడ్స్ కోవిడ్కి సంబంధించి 65 బెడ్స్ని రెడీ చేస్తున్న విషయం మనకైతే తెలియడంతో నేనైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఈ 65 బెడ్స్ అసలు ఎలాగున్నాయి. అలాగే ఇక్కడ అడిగితే ఈ 65 కాకుండా మరి ఎమర్జెన్సీగా కూడా ఒక 10 బెడ్స్ని రెడీ చేస్తున్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మనం లోపలికి వెళ్ళి దీనికోసం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మనం ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్లోనే అయితే ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికి మనకు బయటకు వచ్చిన టాక్ ప్రకారంగా కోవిడ్ కేసులు అయితే పెరగబోతున్నాయి. సుమారుగా ఇప్పుడు మనకు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇక్కడే మరి గాంధీ హాస్పిటల్లోనైతే సుమారుగా కొన్ని బెడ్స్ని అయితే రెడీ చేశారు. మరి దీనికోసం మరి మనకి పూర్తి వివరాలు చెప్పడానికి డాక్టర్ గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, ఏంటండి కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, హైదరాబాద్లో కూడా సో మనకి కేసెస్ వస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ గాంధీ హాస్పిటల్? మేమైతే రెడీగా ఉన్నాం. ఇప్పటిదాకా ఏ కేసెస్ నోటిఫై అవ్వలేదు. కానీ గాంధీ బీయింగ్ టెర్షరీ కేర్ హాస్పిటల్ అండ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇన్ తెలంగాణ అండ్ బీయింగ్ ది నోడల్ సెంటర్ లాస్ట్ టైం, ఇప్పుడు ఏం లేదు. వీ హ్యావ్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద బెడ్స్. ఒక 65 బెడ్స్ అయితే రెడీ చేసుకున్నాం ప్రస్తుతానికి. అందులో వెంటిలేటెడ్ బెడ్స్ కూడా ఉన్నాయి ఎమర్జెన్సీ కోసము. అంతగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మేడం, యావత్ మొత్తం దేశం అంతా కూడా చూస్తుంటే 266 కేసులు నమోదైనట్టు కూడా నిపుణులు చెప్తున్నారండి. కానీ ఇప్పుడు కొంచెం హైదరాబాద్లో మీకు ఎటువంటి ఏమైనా రిజల్ట్స్ ఏమైనా వచ్చినాయండి? ఎవరైనా సరే అడ్మిట్ అయ్యారు? లేదు, ఏ కేసెస్ ఇంతవరకు నోటిఫై అవ్వలేదు. ఒకవేళ వచ్చినా కానీ అవన్నీ చాలా మైల్డ్ కేసెస్ ఉంటాయి. ఓన్లీ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫ్లుయెన్జా లైక్ సిమ్టమ్స్ తోటి ఉంటాయి. దానికి అస్సలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మామూలు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి తగ్గిపోతుంది. డాక్టర్ అడ్వైస్ తోటి అలా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. మేడం, ఏపీలో కూడా 17 ఇయర్స్ 70 సంవత్సరాలు ఒక మహిళకు కూడా వచ్చిందని ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా కడపలో జరుగుతుందండి. అలాగే హైదరాబాద్లో కూడా కూకట్పల్లిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా జరిగింది అంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ముఖ్యంగా ప్రజలు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ముఖ్యంగా గుంపులుగా ఉండకుండా, పెద్ద పెద్ద క్రౌడ్స్లో ఉండకుండా ఐసోలేటెడ్గా ఉండడం, తర్వాత మాస్కులు ధరించడం, దాని తర్వాత దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మాస్క్ ఉంటే బెస్ట్. అండ్ దెన్ ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవడం, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్. సిమ్టమ్స్ ఏమైనా వస్తాయండి? అంటే ఇప్పుడు దీనికి సంబంధించి మీకు తెలుస్తూ ఉంటుంది కదా, మామూలుగా ఎనీ ఇన్ఫ్లుయెన్జా లాగా దగ్గు జలుబు ఉంటుంది. దానికేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఏమన్నా ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ పడిపోయి అట్లా రేర్ కేసెస్లో క్రానిక్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ తోటి అలా అవుతే అప్పుడు భయపడాలి. ఓకే, అంటే దీన్ని గత 2 వచ్చిన కరోనా 1 and 2 కన్నా ఇది కొంచెం పర్లేదు అనుకోవచ్చండి ప్రజలు? చాలా పర్వాలేదు, ఇది చాలా మైల్డ్. ఓకే, ఎవరి మీద ఎక్కువ ఉంటుందండి? పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద దీని ఎఫెక్ట్? ఇమ్యూనో సప్రెస్డ్ కేసెస్లో మనకి ఇమ్యూనిటీ లేకపోతే అలా తొందరగా ససెప్టబుల్ ఉంటాం కాబట్టి అలా అవుతుంది. ఇంకా చిన్నపిల్లల్లో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఓల్డ్ ఏజ్లో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ససెప్టబుల్ ఉండొచ్చు. చూస్తున్నారు కదా, ఈ కరోనా అన్నది ఎటువంటిది ప్రమాదకరం కాదని కూడా మేడం గారు చెప్పడం అయితే ఉన్నది. ఒకవేళ ఎవరికైనా సరే ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గాంధీ హాస్పిటల్ని అయితే సంప్రదించవచ్చు అని చెప్తున్నాను. ఇక్కడ మనమైతే చూస్తే ఎగ్జాక్ట్గా COVID-19 వార్డు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనమైతే క్లారిటీగా అయితే చూడొచ్చు. ఇక్కడ 19కి సంబంధించి ఇక్కడ సుమారుగా ఈ గాంధీ హాస్పిటల్లో ఒక 65 బెడ్స్ని అయితే రెడీ చేయడం అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి అసలు బెడ్స్ అసలు ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ ఎన్ని రకాల బెడ్స్ ఉన్నాయి, సుమారుగా ఇక్కడ ఎంతమంది ఇక్కడైతే పడతారు, లోపల ఎమర్జెన్సీ కేసెస్ కూడా ఇందులోకే తీసుకుంటారు అన్నది మనం ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ మనం చూస్తే గాంధీ హాస్పిటల్ COVID-19 వార్డుకి సంబంధించిన ఇక్కడ ఏవైతే బెడ్స్ వీళ్ళు ఇక్కడ గాంధీ హాస్పిటల్లో సుమారుగా ఒక 65 బెడ్స్ని అయితే ఏర్పాటు చేశారంట. మనం ముఖ్యంగా చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే అయితే ఉన్నాం. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో సుమారుగా ఇక్కడైతే 15 బెడ్స్ 15 బెడ్స్ అయితే ఇక్కడైతే ఉన్నట్టయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం బెడ్స్ని అయితే చూడొచ్చు. ఇక్కడ చాలా బాగున్నది అనమాట. మనకి ఫ్యాన్స్ ఉన్నాయి, అలాగే ఏసీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఎవరికైనా సరే ఎమర్జెన్సీ వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళని ఈ వార్డ్స్కి అయితే తరలిస్తారని మేడం వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం అయితే చూడొచ్చు, బెడ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి, చాలా నీట్గానే ఉన్నాయి అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే చూస్తున్నారు కదా, చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. బెడ్స్ కూడా
ఇక్కడ బెడ్స్ అన్నీ కూడా నార్మల్గానే ఓకే మంచిగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చినా సరే ఇక్కడ మనం అయితే క్లారిటీగా అయితే చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఈ వార్డుకి సంబంధించిన వాళ్ళకి కూడా ఇక్కడ 15 బెడ్స్ కూడా 2 వాష్రూమ్స్ ఉన్నాయంట. అంటే ఈ సైడ్ ఉన్నాయి, ఆ సైడ్ కూడా ఉన్నాయన్నమాట. మేల్ అండ్ ఫీమేల్స్కి వేరువేరుగా ఇక్కడ వాష్రూమ్స్ ఏర్పాటు అయితే చేశారు. మనం ఇక్కడ ఈ బెడ్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి చివరి వరకు లైన్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రతి బెడ్కి కూడా చాలా గ్యాప్ కూడా తీసుకున్నారు. ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఒకవేళ ఎవరు వచ్చినా సరే, ఒకవేళ ఈ కోవిడ్ ఏరియాకి ఎవరు వచ్చినా సరే ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు. బెడ్స్ కూడా చాలా గ్యాప్గా ఉన్నది. అలాగే మీకు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇక్కడ చాలా నీట్నెస్ అనమాట. చాలా నీట్గానే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్లగ్ బోర్డ్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా సరే ఇంజెక్షన్స్ ఏమైనా తీసినా సరే, ఎవరికైనా సరే ఏమైనా సరే చేయొచ్చైనా సరే ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఆర్ ఎక్విప్మెంట్స్ కరెక్ట్గా నాకు తెలిసి ఇక్కడ రాజకుమారి మేడం గారు అయితే ఒక విషయం అయితే చెప్తున్నారు. ఏ కరోనా ఏమొచ్చినా సరే ఇక్కడ ప్రజల ప్రాణాలను మేము కాపాడుతామన్న ధైర్యంతో ఇక్కడ హాస్పిటల్లో అయితే డాక్టర్స్ అయితే ఉన్నారు. మనం ఇక్కడైతే చూడొచ్చు. అన్నీ కూడా ఆల్ ఓవర్ మనకి ఇక్కడ ఈ 15 బెడ్స్ కూడా ఫుల్ లైట్స్ ఉన్నాయి. 24 అవర్స్ కరెంట్ కూడా ఇక్కడైతే అందిస్తుంది. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ కూడా సపరేట్ ఒక 2 బెడ్స్ అయితే ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ పైకి వెళ్ళి కూడా చూద్దాం అనమాట. పైన అసలే బెడ్స్ ఎలా ఉన్నాయన్నది కూడా మనం పైకి వెళ్ళి అయితే చూద్దాము. అలాగే ఒకసారి మనం ఇక్కడ విండోస్ కూడా చూడొచ్చు. విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. అంటే కరోనా నుంచి ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే A to Z ఇక్కడ సిస్టర్స్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే తాగునూరుకి సంబంధించి ఒక సింక్ కూడా ఇక్కడ ఉన్నదనమాట. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా హ్యాండ్ వాష్ గట్టి చేసుకోవచ్చైనా సరే ఇక్కడ సింక్ కూడా ఉన్నది. ఇక్కడ బెడ్స్ అన్ని కూడా ఓకే, అంత హాల్ కూడా అంతా చాలా బాగున్నది. మనం ఒకసారి పైకి వెళ్ళి కూడా మిగతా ఏవైతే ఇక్కడ 15 ఉన్నాయి కదా, మిగతా 50 బెడ్స్ కూడా పైన అయితే ఉన్నాయి. అంటే 31, 21 కుండా కూడా మొత్తం 3 ఫ్లోర్స్లోనైతే ఈ బెడ్స్ అయితే ఉన్నాయంటే ఒకసారి మనం పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఇదే గాంధీ హాస్పిటల్లో 2nd ఫ్లోర్కి అయితే వచ్చాం. ఇదే కోవిడ్-19కి సంబంధించి ఇక్కడ మనం 2nd ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఈ లోపల అయితే సుమారుగా 30 బెడ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం ఆ బెడ్స్ని కూడా చూసి అవి ఎలా ఉన్నాయన్నది కూడా ఒకసారి మనం అయితే చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఈ గాంధీ హాస్పిటల్ అసలు ఎన్ని బెడ్స్ ఉన్నాయన్నది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగైతే మనం అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే 2nd ఫ్లోర్లో ఇక్కడ బాయ్స్ అందరూ కూడా అంటే మగవాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక 15 బెడ్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది బెడ్స్ కన్నా సరే ఇక్కడ ఆక్సిజన్కి సంబంధించిన బోల్స్ కూడా ఇక్కడైతే ఏర్పాటు అయితే చేశారు. ఆక్సిజన్ పైప్స్ అయితే చూసారు కదా, A to Z అనమాట. ఇక్కడ నుంచి 15 బెడ్స్ కూడా ఆక్సిజన్ పైప్స్ని కూడా మొత్తం అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎవరు వచ్చినా సరే ఓకే మేము సత్తా విసురుతున్నాం, కోవిడ్ని కూడా మేము ఇక్కడ నుంచి అంతం చేస్తామని కూడా ఇక్కడ గాంధీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు స్టాఫ్ అందరూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం అయితే చూడొచ్చు. చాలా బాగుందన్నమాట. చాలా కొత్తగా ఉన్నది. అలాగే ఎవరు వచ్చినా సరే మెయిన్గా ఎవరైనా సరే పేషెంట్స్ వస్తే మాత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఇక్కడైతే ఉండొచ్చు. ఇక్కడ మనం అయితే చూడొచ్చు. వాష్రూమ్స్ కూడా ఇక్కడ అందుబాటులోనే ఉన్నాయి అనమాట. ఈ 15 బెడ్స్ కూడా కరెక్ట్గా ఈ పక్కనే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మెయిన్ అయితే ఆక్సిజన్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మొత్తం అన్ని కూడా కనెక్షన్స్ కూడా ఇచ్చినాయి అనమాట. ఇంగ్లీష్ ఒకవేళ రేపు ఎవరికైనా సరే ఒకవేళ సపోజ్ ఈ కరోనా అన్న ఒక మహమ్మారి ఒకవేళ ఎవరి మీద సరే అటాక్ కావైనా సరే వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళకైతే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఇదంతా కూడా వాష్రూమ్కి ఈ లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇవైతే చాలా బాగున్నది, చాలా కొత్తగా ఉన్నది. మొత్తం రూమ్స్ అన్ని కూడా చాలా నీట్గా ఉన్నది. ఏదో ఒక మంచి హాస్పిటల్ అనేది కూడా చెప్పచ్చు. గాంధీ హాస్పిటల్ అంటే ఎంత మంచిది. మరి అది కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాము. ఒకసారి ఫీమేల్ వర్షన్కి వెళ్ళి ఒకసారి ఫీమేల్ వార్డులో ఎలా ఉన్నదన్నది కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఫీమేల్ వార్డ్స్ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా అలాగే 15 బెడ్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ 15 బెడ్స్ కూడా ప్రతి దిక్కున కూడా ఆక్సిజన్ పైప్స్ని అయితే ఆక్సిజన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఎవరైతే పేషెంట్ చూస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రెడీ అయితే చేశారనమాట. ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఇక్కడ మొత్తం అన్ని కూడా బ్రాండెడ్గానే మంచిగానే ఉన్నాయన్నమాట. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగానే ఉన్నాయి. ఇక్కడ మనం బెడ్స్ కూడా చూడొచ్చు. అన్ని కూడా కొత్తగానే ఉన్నాయన్నమాట. A to Z వీళ్ళు కూడా ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఇబ్బంది కూడా లేదు. అలాగే మేడం ఏసీ కూడా ఉన్నట్టుంది కదండి. అలాగే ఇక్కడ ఈ కరోనా వాళ్ళకి కూడా మెయిన్గా ఈ సమ్మర్ సీజన్లో ఏసీ కూడా ఇక్కడ గాంధీ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. చూసారు కదా గాంధీ హాస్పిటల్లో బెడ్స్ అయితే కోవిడ్-19 అన్నది ఒకవేళ వచ్చినా సరే దాన్ని ఇక్కడితోనే అంతం చేస్తామని కూడా ఈ గాంధీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనమైతే చూడొచ్చు. బెడ్స్ అన్ని కూడా మీకు మొత్తం A to Z అన్ని కూడా చూపించాం. 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్ అలాగే 3rd ఫ్లోర్లో కూడా బెడ్స్ని అయితే ఏర్పాటు చేశారు. సుమారుగా 65 బెడ్స్ని అయితే ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే కాకుండా ఎవరికైనా సరే ఒక 10 బెడ్స్ని అయితే ఎమర్జెన్సీ వార్డులో కూడా ఒక 10 బెడ్స్ని అయితే ఏర్పాటు చేశారంట. వాటి ఇంకా కౌంట్ బయట అయితే పెట్టలేదు. కానీ ఆ 10 బెడ్స్ కూడా ఎవరికైనా సరే ఒకవేళ ఎమర్జెన్సీ కరోనా బీభత్సంగా పెరిగిపోతే మాత్రం ఆ 10 బెడ్స్లో కూడా వాళ్ళకి అక్కడ కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉన్నదని కూడా ఇక్కడ మేడం గారు అలా అయితే చెప్తున్నారు. మరి మీకు ఎవరికైనా సరే కరోనాకి సంబంధించి ఎటువంటి సిమ్టమ్స్ ఏమైనా సరే ఉంటే మాత్రం ఈ హైదరాబాద్లో వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా సరే అవ్వచ్చు, అలా ముంబై అవ్వచ్చు, చూసుకుంటే బీహారీస్ అవ్వచ్చు, ఇంకా చూసుకుంటే తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అవ్వచ్చు, తెలంగాణ వాళ్ళు అవ్వచ్చు, ఎవరికి అయినా సరే ఈ కరోనా సిమ్టమ్స్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా సరే ఈ గాంధీ హాస్పిటల్కి అయితే సంప్రదించండి. వాళ్ళకి ఎనీథింగ్ మొత్తం A to Z అని కూడా ఈ గాంధీ హాస్పిటల్లో చూస్తారని కూడా మేడం అలా అయితే చెప్తున్నారు. మరి మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా సరే ఈ కరోనా
కరోనాకు సంబంధించి ఎవరికైనా దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ ఏవైనా సరే అనారోగ్యంగా ఎవరైనా సరే కనిపిస్తే మాత్రం వాళ్ళకి తప్పకుండా సరే కరోనాకి సంబంధించి టెస్టులు చేయించాలని కూడా ఇక్కడ నిపుణులు అయితే కోరుకుంటున్నారు. మరి మీరైతే చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ. మరికొన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం.